నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్ ని చూసేద్దాం. నెక్స్ట్ ఇయర్ అందరూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ లాంటి భారీ మార్కెట్ ఉన్న పాన్ ఇండియా స్టార్ 2 సినిమాలు రిలీజ్ లైన్ లో పెట్టేశారు. అయితే సంవత్సరం నుంచి కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్న మహేష్ మాత్రం నెక్స్ట్ ఇయర్ కాదు కదా, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరి మహేష్ బాబు నెక్స్ట్ సినిమా థియేటర్స్ కి వచ్చేది ఎప్పుడు? రాజమౌళి ఇంకా నానుస్తూనే ఉన్నారు. సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ ఫ్యాన్స్ ని వెయిట్ చేస్తూనే ఉన్నారు. రాజమౌళి అంటే ప్రీ ప్రొడక్షన్, స్టోరీ, లొకేషన్స్ ఇలా రకరకాల పనులు ఉండి డిలే అవుతుందేమో అనుకోవచ్చు. మహేష్ బాబు మాత్రం కొత్త సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడు అని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ గా లాస్ట్ డిసెంబర్ లో గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్ బాబు ఇప్పటి వరకు కొత్త సినిమా మొదలై పెట్టలేదు. మహేష్ బాబు సంవత్సరం నుంచి కొత్త సినిమా షూటింగే స్టార్ట్ చేయలేదు. ఇక రిలీజ్ ఎప్పుడో అన్నది కనీసం అంచనాలకి కూడా దొరకదు. ఎందుకంటే మహేష్ చెయ్యబోయేది రాజమౌళితో. రాజమౌళి సినిమా అంటే మినిమం 3 ఏళ్లు. అసలు మహేష్ రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేదని, హాలీవుడ్ రేంజ్ సినిమా అని మామూలుగానే ఊదరగొట్టేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారు. ఈ లెక్కన మహేష్ సినిమా కనీసం 3 ఏళ్లు థియేటర్లోకి వచ్చే ఛాన్సే లేదన్నమాట. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో చేయబోతున్న సినిమాని 2027లో రిలీజ్ చేసిన లక్కీయే అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇంకా సినిమా మొదలే అవ్వలేదు. జనవరిలో షూటింగ్ అన్నారు. ఆ జనవరి కాస్త ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు. సినిమా ఏప్రిల్లో మొదలైతే ఇక 2027లో కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు జనాలు. ఈ లెక్కన మహేష్ నెక్స్ట్ సినిమా 2028లోనే అన్న టాక్ నడుస్తోంది. దీనికి తోడు రాజమౌళి సినిమా అయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్ పెద్దగా ఇవ్వరు. ఇక ఫ్యాన్స్ మరో 3 ఏళ్లకు పైగానే మహేష్ పాత సినిమాలు చూసి ఎంటర్టైన్ అవ్వాల్సిందే అంటూ చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. సినిమా ఇండస్ట్రీ అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ సక్సెస్ అయితేనే సస్టైన్ అయ్యేది. అందుకే సక్సెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంతా. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం రకరకాలుగా వెయిట్ చేస్తున్న హీరోలు కొత్త సంవత్సరం మీదే ఆశలు పెట్టుకున్నారు. 2025 అయినా తమకు హిట్ తెస్తుందేమో, ట్రాక్ లోకి వస్తామేమో అని వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్న హీరోలు ఎవరో, అసలు వీళ్ళు చేస్తున్న సినిమాలకి ఆ ఛాన్స్ ఎంతవరకు ఉందో చూద్దాం. పడుతూ లేస్తూ కెరియర్ లో విరూపాక్షతో మంచి హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సంవత్సరం ఎలాంటి సినిమా రిలీజ్ చేయలేదు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ సక్సెస్ ని రిపీట్ చేస్తానంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన కార్నేజ్ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది. రోహిత్ డైరెక్షన్ లో 100 కోట్ల బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న హై యాక్షన్ మూవీ నుంచి రామ్ చరణ్ రిలీజ్ చేసిన వీడియో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు విశ్వక్. ఇవేం పెద్దగా పట్టించుకోకపోయినా స్టార్ స్టేటస్ కొట్టేయాలన్నా, పెద్ద సంస్థల నిర్మాణంలో పని చేయాలన్నా హిట్ చాలా అవసరం. ఆ హిట్ కోసం నెక్స్ట్ ఇయర్ మీదే డిపెండ్ అవుతున్నారు విశ్వక్. ఈ సంవత్సరం ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ చేసిన యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకున్న విశ్వక్ నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ లైలాని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. శ్రీధర్ డైరెక్షన్ లో పవర్ఫుల్ పోలీస్ మూవీతో పాటు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ఫంకీ మూవీని స్టార్ట్ చేశారు విశ్వక్. వీటిలో ఒకటి కాకపోయినా ఒకటైనా పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విశ్వక్. నిజానికి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్న హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ లో ఉన్నారు. 3-4 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమాలు కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్. నాగచైతన్య కూడా ఏదో యావరేజ్ టాక్ తో నడిపించేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు కెరియర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. మజిలీ తర్వాత అన్ని ఫ్లాప్లే ఉండడంతో ఇప్పుడు కెరియర్ లో హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితి. అందుకే ఈసారి రిస్క్ చేసి మరీ దాదాపు 100 కోట్ల ఖర్చుతో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఫిబ్రవరిలో ఉండడం సాయి పల్లవి యాడెడ్ అట్రాక్షన్ కావడంతో నెక్స్ట్ ఇయర్ తనకి కలిసి వస్తుందని ఆశపడుతున్నారు. ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకి మాత్రం బ్రేక్ పడడం లేదు రామ్ కి. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాట వినని రామ్
నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా హిట్ ట్రాక్ ఎక్కుతాను అంటున్నారు. అందుకే మాస్ ని కంప్లీట్ గా పక్కకు పెట్టేసి మహేష్ డైరెక్షన్ లో సాగర్ అనే సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ కావడంతో హోప్ఫుల్ గా ఉన్నారు రామ్. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినంత మాత్రాన క్రేజ్ రాదు. సరైన సక్సెస్ పడితేనే ఆ హీరోకి సినిమాకి వాల్యూ. అందుకే యంగ్ హీరోలు తమ అప్కమింగ్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. అవన్నీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండటంతో ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా, హిట్ కొడతామా అంటూ ఎదురు చూస్తున్నారు. నితిన్ కూడా భీష్మ తర్వాత ఒక్క సినిమా కూడా సక్సెస్ కొట్టలేదు. అందుకే అప్కమింగ్ మూవీ హిట్ నితిన్ కి చాలా అవసరం. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్నారు. అయితే రాబిన్ హుడ్ సినిమా మీద అంతగా బజ్ కనిపించడం లేదు. ఆ సినిమా అటు ఇటైనా నితిన్ నెక్స్ట్ హోప్స్ అన్ని తమ్ముడు సినిమా మీదే. లయ అక్కగా, నితిన్ తమ్ముడిగా ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న తమ్ముడు శివరాత్రికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మరి నెక్స్ట్ ఇయర్ నితిన్ కి లక్కీ ఇయర్ అవుతుందో లేదో చూడాలి. శర్వానంద్ అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం ఆమడ దూరంలోనే ఉంటోంది. ఈ సంవత్సరం మనమే సినిమా పర్వాలేదు అనిపించినా కమర్షియల్ టార్గెట్స్ ని రీచ్ కాలేకపోయింది. అయితే ఈసారి మాత్రం 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ లైన్ లో పెట్టేశారు శర్వ. అభిలాష్, రామ్ అబ్బరాజు, సంపత్ నంది ఈ 3 డైరెక్టర్లతో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు శర్వ. ఈ 3 సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గానే తెరకెక్కుతున్నాయి. మరి వీటిలో ఏది శర్వాకు సక్సెస్ తెస్తుందో అని ఎదురు చూస్తున్నారంతా. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా టర్న్ అయిన నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్ తో మళ్లీ పాత రూట్ లోకి వెళ్లిపోయాడు. అందుకే హిట్ కోసమే ట్రై చేస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా అనౌన్స్ చేసిన ఇండియా హౌస్ సినిమాతో పాటు స్వయంభూ అనే మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో స్వయంభూ నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలతో మరోసారి తన సక్సెస్ ట్రాక్ ని సేఫ్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు నిఖిల్. మరి ఈ సినిమాలు 2025 లో రిలీజ్ అయి ఏ హీరోని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో వెయిట్ చేసి చూడాలి. రజనీకాంత్ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాలో తన స్టైల్ స్వాగ్ తో ఆడియన్స్ ని కట్టిపారేస్తున్నారు. అయితే తన 171వ మూవీ మాత్రం రజనీలో కొత్త యాంగిల్ చూపించబోతోంది. సాలిడ్ పాన్ ఇండియా యాక్టర్స్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న కూలీ నుంచి వచ్చిన బర్త్డే ట్రీట్ మాత్రం ఫ్యాన్స్ కి హైప్ ఇస్తోంది. ఈ మధ్య సీరియస్ సబ్జెక్ట్ మూవీస్ చేస్తున్న రజనీకాంత్ డాన్స్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ అప్కమింగ్ మూవీలో మాత్రం అన్నీ ఉంటాయంటూ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీలో డైలాగ్స్ తో పాటు డాన్స్ తో కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన డాన్స్ ప్రోమో వీడియో తలైవా క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేస్తోంది. స్టెప్పులు సింపుల్ అయిన 74 ఏళ్ల వయసులో రజనీకాంత్ డెడికేషన్ కి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. సీనియర్ హీరో అయినా కూడా స్టెప్పులేయడంలో ఏమాత్రం హెజిటేట్ చేయకుండా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు తలైవా. దీనికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ తలైవా ఎలివేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. సాలిడ్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లోకేష్ కనకరాజ్, ఎలివేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన రజనీకాంత్ కలిసి చేస్తున్న కూలీ ఏ రేంజ్ లో ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దానికి తగినట్టే సాలిడ్ పాన్ ఇండియా స్టార్స్ ని యాడ్ చేసి సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, తమిళ్ నుంచి శృతి హాసన్, బాలీవుడ్ నుంచి స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇలా పక్కా పాన్ ఇండియా యాక్టర్స్ తో కూలీని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ యాక్షన్ స్టడెడ్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా, తలైవా యాక్షన్ ని ఎప్పుడెప్పుడు ఫుల్ గా చూద్దామని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. రన్ టైం లాక్ చేసుకున్న చరణ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతున్న డాకు మహారాజ్, రాబిన్ హుడ్ రిలీజ్ పై డైలమా, థ్యాంక్స్ ఇండియా అంటున్న బన్నీ, ఎవరిని వదిలిపెట్టనంటున్న సాయి పల్లవి. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో జనవరి 10న థియేటర్లలోకి వస్తున్న గేమ్ చేంజర్ 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ కాబోతోంది. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో శుక్రవారం రిలీజ్ అవుతోంది. నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్టర్ గా క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని, ఏకంగా సమ్మర్ కి సినిమా పోస్ట్ పోన్ అయిందని రూమర్స్ స్పీడ్ అందుకున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వారం క్రితం రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న సందర్భంగా ఢిల్లీలో థ్యాంక్స్ ఇండియా అంటూ ప్రెస్ మీట్ పెట్టారు బన్నీ అండ్ టీమ్. One man who made this entire success possible. All credit goes to, of course, everybody is a part of this credit. Credit goes to everybody, but if it all has to sum up, it sums up to one person's vision, and that's none other than my director,
who's ruling Indian cinema box office. All my highest respects for my director. It is his success. It is none other than my director, Bandi Sukumar Reddy garu. It's purely his vision. It's purely his hard work and vision that has put us all at this level. Darling, on a personal note, thank you. I owe this entire credit just to you. All of us owe this credit to you. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ పై ఎప్పుడు రెస్పాండ్ అవని సాయి పల్లవి ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చిరాతలు రాస్తే ఊరుకోను అని, ఎంతటి వాళ్లైనా కోర్టుకి ఈడుస్తాను అని పోస్ట్ పెట్టింది సాయి పల్లవి. కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. తన చిరకాల మిత్రుడైన యాంటోనీ తటిల్ ని గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఫోటోలు పోస్ట్ చేసింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్న మూవీ నుంచి సెకండ్ సాంగ్ శుక్రవారం రిలీజ్ అవుతోంది. నరేష్, అమృత అయ్యర్ జంటగా 20వ తేదీ రిలీజ్ అవుతున్న బచ్చలమల్లి సినిమా నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. ఈ వారం తెలుగులో ఏ సినిమాలు రిలీజ్ కాకపోయినా డబ్బింగ్ సినిమాలు మిస్ యూ, పాప, ఫనీ మూవీస్ మాత్రం శుక్రవారం డిసెంబర్ 13న రిలీజ్ అవుతున్నాయి. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.